చిల్లర వనవాసం రామోయ్ రామ 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 సూత్రాది చెల్లెల్ల ఏ పట్టణం ఉన్నది ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది ఇక్కడికి రోమో దగ్గరలో ఉన్నది ఇక్కడికి రోమో దగ్గరలో ఉన్నది ఏ పట్టణం ఉన్నది ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది భూచక్రాగిరి రాజులెవరున్నారు రాజులెవరున్నారు రాజు ఉన్నాడు కీర్తి చక్రవర్తి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు ఎంబడేమన్నా రేపు మనము చచ్చిపోతే మనం ఎంబడేమన్నదా తల్లి గర్భం నుండి రాగతనము దేడు ఎవడు వెళ్ళిపోయేటి నాడు ఎవడెంబడేది కోట్లు సంపాదించి పెట్టు చూస్తూ పడుకుంటూ కొంపలుంటే గాని కాట్య పెట్టినాడు కానీ మన ఎంబడి రాదు మానవుడై భూమి మీద పుట్టినప్పుడు రెండు పేర్లు అది కీర్తి వచ్చినా సచ్చరాకపోదు అపకీర్తి వచ్చిన సచ్చరాకపోదయ్యా
కొంతమంది ఉంటారు, బతుకుండి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. తప్పుడు పనికి పొంకడు కల లోపల వద్ద మాడు వెనుకేసినడు ముందుకేయడం ముందేసినడు వెనుకకేయడం కచ్చీరు పైన పొలము నీరు కూర్చుంది దాన ధర్మం మొదలు పెడుతుంటే అచ్చగాళ్ళు గుచ్చగాళ్ళు సంఘాలు దశలు వరిజన గిరిజన సారా సాగర్ తెలుగు తెంగరి పట్టెలు పట్టు వారు తొడుగు తొడుకొని కమరులు కుమరులు అటోలు కవులు మేడు సభ పరివారం అంతా వచ్చి రాజిచ్చే దానాన్ని చోళలు నింపుకోదు రాజుకు జై జై అనుకుంటే ఎక్కడ అక్కడ పోతున్నారే ఓ తల్లులారా సుందర ఉద్యానవనములు పాడి పసందరు పచ్చని దేశము సుభిక్షేమంగా ఎప్పుడు కనబడుతుందో ఆదిత్య దానం మొదలు పెడితే అల్లి రాజు ఒక్క భార్య నా భక్తులు వచ్చినాడికి ఇంత మంచి పుణ్య పనులు వేసుకొని చచ్చిపోతే తాను పుణ్యలోక వెళ్ళిపోతాడు. ఎంగిలి చేత కాకిని కొట్టక బుచ్చగారికి పిరికెడు మెతుకులు పెట్టక నేను చట్ట నరకంలోడి సావన్న భర్త ఎత్తులు దానమని భార్య ఊకుంటే ఆ దానం భర్తకు రాదు. భర్త ఎత్త భార్యకు పోదు. తల్లి చేసిన దానం కొడుకు రాదు. కొడుకు చేసిన దానం తల్లికి పోదు. ఎవరు వేసుకున్న దానం వారెంబడే, ఎవరు వేసుకున్న పాపాలు వాళ్ళ ఎంబడే ఉంటాయే. నా భర్తతో సమానంగా నేను వచ్చిన పుణ్యలోకి వెళ్ళిపోవాలి. పువ్వుల తోటలు పెట్టించి మంచిగా బాయి తోడించి అన్న సత్రాలు కట్టించి పొత్తేడు పూజలు మాపేడు పూజలు చేస్తున్నది. పుణ్యాత్తులే ఇతరాలు మొదలు ధర్మాత్తులే కొన్ని దినములుగా అమ్మాయిని పిల్లవాడి వెళ్ళలేదాట. తల్లి నానాని పిలువ చిన్ని పుత్రుడు లేడాట. నీలమ్మ ఎంత ధనం ఉంటే ఏమక్కరం 12 తులాల బంగారాన్ని పక్కన పెట్టుకొని పట్టి అమ్మాయిని పిలుచురా నానాని పిలుచురా. గొడ్డువారి భాగ్యము గోడ పురాది పాలు, దాచుకున్న ధనము ధర తల్లి పాలు, పెట్టుకున్న సొమ్ములు సట్టి అవసరి పాలు, అది జాగ్రత్త నేనుంటే పాలోని పాలు. ఎందుకు జన్మ నాకెందుకు అమ్మన్న పిలుపు లోపల ఎంతటి కమ్మదనం ఉంటది. పిలవను మధ్య పులకరించను ఆయేసములో ఆనందముల పలికే తొలి పలుపు అమ్మ అన్న పిలుపు. వాడు ఎంత దూరం మార్పుడు కొడుకైతే అబ్బాయి కళ్ళకేరి మిరుగులు దుంకి పిచ్చ కొడుకు గాని గట్ట తొవ్వంటి ఉరకం గడ్డ పడ్డడనుకో చేయలేక తలుగుతే అమ్మా అమ్మా అని అంటాడు. ప్రేమగల్ల పిల్ల నీ పిల్లాన్ని వంటపోయి పెంట బొందరెత్తయ్యా. పిల్లం అప్పుడు ఆడికి రాదు. ప్రతి ఒక్క తల్లికి సృష్టికి మెట్టి ఆడ వెళ్ళనాట. ప్రతి తల్లి అంటదాట నేను అమ్మని రావాలని తపన పడుతుంటది, బాధపడుతుంటది. తప్పు అది పూర్వముల పిల్లలు లేకపోతే సారీ నీళ్ళకేడిసిందట వెనకటాడి. పాదుల పొరలు లేకపోతేనే ఉడుకుడుకు తినచ్చు, తరికేసుకొని పండుకోవచ్చు అని, లేకపోతే సఫల పడుతుంది. ఇప్పుడు అమ్మన్న పిలుపు లోపల ఎంత
ఎంతటి కమ్మదనం ఉన్నది అమ్మను నేను కావాలని కలకల కలకల కంట తాళ పెట్టింది నీలవతి దేవి మగవాణ్ణి ఏలువట్టి ఎవడు చూపియడు కొట్టుది అనంటే నా చెవులు వలిగి రక్తాలు గారిపోతున్నాయి ఏ కట్టవరాని ఏ నింగరాని ఏ బాధరాని ఆడి విల్లకి ఎత్తది కాని మొగోనికి రాదు పుట్టుక రాజా పుట్టుక అదృష్టహీనమైన పుట్టుక గుడ్డ కోసి పెట్టుకొని 7 ఏళ్ళు తిరిగి దేశాలు తిరిగి రాని వచ్చి నడువరు దొరోళ్ళు ఇంట్లో ఒక్కడు రాజోళ్ళు ఇంట్లో ఒక్కడు ప్రతి ఒక్కడు వారికే చెయ్యెత్తి సలాం ఓడుతాడు ఏ ఒక్కరోజు పెద్దదైన పిల్ల ఇంటి ముందుగడ కనబడకపోతే తల్లి కనవానే తండ్రి కనవానే తోడ ఉట్టినోళ్ళ కనవానే వాళ్ళ కట్టోళ్ళ కనవానే 7 ఏళ్ళు మొగోడు పోయి తిరిగి రాని ఏడు పట్టేవాడు చూపాడు ఒక్కనాడు ఆడవిల్ల ఇంటి ముంగడ కనబడకపోతే ఇంటింటి రాజుల కనవాన వత్తదాట బ్రహ్మదేవుడు అంతటి వాడు మోసకాడగాడ ఈ ఆడవిల్ల కోరాతనా మొగోని కోరాతనా చిన్న పిల్లలకు లగ్గం చేసి రాటట అక్కడ పెళ్లి భర్త చచ్చిపోతే తల్లి ఉంటంటది నా బిడ్డ కాయల్ల కాయ ఈడేం పోయింది జోడేం పోయింది మళ్ళీ అయ్యకిచ్చి లగ్గం చేస్తుంది ఆ పిల్ల అత్తగారింటికి అయినాక కొంతమంది ఆడోళ్ళు ఏమని ఏరని చెప్తారు తల మీద కొంగేసుకొని వచ్చిందని పచ్చని పండిత పారాన్ని పెట్టనియరు ఊరాళ్ళు కొట్టనియరు నీరాళ్ళు కొట్టనియరు పశువు కలిపిన అక్షంతలా పిల్ల చేతులు పెట్టవో పెట్టెల్లో సొమ్ములు పెయినిండి పెట్టుకొని భర్త వచ్చిన ఆడవిల్ల గొవ్వంటి కొత్తకు వనికి రాని 10 పైసల బొట్టు తల్లి నొట్టికి లేకపోతే సంగముల సగం విలువ తక్కువనే ఆడవిల్లకేమో మగోనికి 60 మంది పెళ్ళాలు రావని 61 రైలు వచ్చాడు దానికి ముందతనం అనేది ఉన్నదా పొట్ట అనేది పంతున్నదా ఈ జనం నాకెందుకు చిన్నవైతే నా భర్త ఇంటికి వచ్చినాక నా దాని కుక్క ముచ్చట పెట్టి సంతానవతిని ఉంటే బతుకుతా లేకపోతే చచ్చిపోదు మనసులోన పెట్టుకున్నది ముసి మబ్బుతోటి లేచి ముత్యాల సీపిని కట్టబట్టి ఆకిలి ఊడిసి సానుపు తల్లి ముగ్గులు పెట్టి పాసి బోరు దోమి వంటలండి తెల్లారక ముందే ఇంత పెట్టిందా పూర్వం ఆడోళ్ళందరికి ఇట్లా తెల్లారక ముందే పనిపాట చేసుకుందరా ఆట ఇప్పటి నీయసండి పొంగు లేడీస్ ఉన్నారు కిటికీలకే పెట్టుకు ఎండదలే రాక ఇప్పటలు ఎవరు పోనాయనా నాకొక్కగాను ఒక్క బిడ్డుండి అమ్మ నా కాకలైతుందంటే పొట్టు కింద పిరికలు మెత్తులు నా బిడ్డ చేసి నేను ఒక్క బుక్కెళ్ళిందు నా గర్భవాసమందు నాకొక్క కొడుకుంటే అమ్మ నా కాకలైతుందని నా ఎంబడి నా కొడుకు ఇరుత పొట్టు కిందల పిరికలు మెత్తులేసి నేను ఒక్క బుక్కలిందు ఇన్ని తీర్ల వంట పాకాలు దేవి ఎవరి కొరకు వంట చేసినట్టు భర్త తొవ్వని కొండకి ఎదురు చూసినట్టు చూస్తున్నది పూర్వంలో ఏ తల్లి కాని భర్త రాటికే పోని మూటకే పోని చేపని పోని చిలక పని పోని ఉద్యోగాన్ని పోని భర్త వచ్చదాక పచ్చి మంచి నీళ్ళు ముట్టలేదాట ఇప్పటి కొంతమంది పులగండి ఆడలు వాడు అట్టేది తిప్పాపురం బస్తాల వాడు సత్యండి పొద్దుగా లేవగానే 3 సొల్ల బియ్యం సిలిండర్ మీద ఎక్కిస్తుంది అమ్మగారింటికడ పక్క కౌతుంది అలవాట అత్తగారింటికడ పప్పు మెత్తులే రాయ్ చేసుకున్న భర్త బస్ ఎక్కి సిరిసిల్ల వంతుతుంది తీరకాడి పోతుంది 1/2 కిలో చికెన్ తెచ్చుకుంటుంది ఏముంటా 3 సొల్ల బియ్యం తింటది ఉన్న ముక్కలు తింటది పోలు పోరేస్తుంది అది ఆడిపోదని
శీలవతి పరమ పాతి వ్రతం గల్ల పడితే నాకు అర్ధాంగి దొరికింది నేను వేదాక నీళ్ళు దాగదు నిద్రపోదు రాను ఒక గడియా పోను ఒక్క గడియ అక్కడొక్క గడియా ముదము తోటి 3 గడియల్లో నా భార్య చేసా కవలం అన్నం విని వచ్చిన వాడను కావాలి రాజుల వంశం లోపల కింద నడిచిపోతే కదరు తక్కువ ఉంటానప్పుడు దసంటి బైకులు లేపాయి బంధు లేపాయి కుటుకుటు మోటార్లు లేపాయి ఎక్కేది గుర్రాలాట గుర్రాల సభలకేండి గుర్రాన్ని పట్టుకొచ్చి నీళ్ళు పోతూ గుర్రం నిప్పులాది కళ్ళం పిక్కలు కడిగి పిడిగజ్జలేసి మోకళ్ళు కడిగి మోరందలు కట్టి మీద రంజోతి మాణిక్యాన్ని ముట్టించుండు ఉప్పు నీళ్లు పోసిండు ఉప్పు శనగలు ఊట నీళ్లు గుర్రపు సిలువలు ఉన్నది మత్తులు ఉన్నది గుర్రం మీద పడి భార్య ఉన్నదో ఇళ్ళకు వస్తున్నాడే రాజునేమో ఆ చక్రవర్తి భార్య ఉన్న మేడళ్లకు బయలుదేరి వస్తున్నాడే రాజునేమో కిట కిట తల పుల్ల కిన్నెల తల పురుషకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద చారా అచ్చవయ్య ఆడవిల్లలుంటే చారా తోడ పుట్టిన నములుంట వాళ్ళ మీద చారాను చూపిస్తే పెళ్ళి చూపాను రేపు సప్పుడక వీకాలే వాడు ఎవరి చూపియక ₹100 ప్రేమ ఉంటూ చేసుకున్న భార్య మీద గిట్ట ఒలక ఓషుండనుకో చేసుకున్న భార్య కింద భర్తలు పని మనుషులు అయితారయ్యా కుర్చీల మీద కూసున్నయ్యరు చక్రవర్తి అదునాలకిట్ల ముచ్చాల పందిట్ల ఎప్పుడు ఆగినాడో భార్య వచ్చి రాక తలిగ పచ్చి పాదములు గడిగ నిల్లు పైన రల్లుకోని నాదాలోనికి రమ్మంటే పోతా అదునాలకిట్ల ఆగిపోయిండమ్మా ఆ చక్రవర్తి పుణ్యమాది పురుషుడు పూసల్లదారము మెడలోని బతకంపు నా మేలి బంగారం వస్తున్నాడవా అంటారవ్వా అన్న రాజ్యం అడవి రాజ్యం అంటారు కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు చేసుకున్న భర్త రాజ్యం సవరాజ్యం అంటారవ్వా